హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మే 18వ తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయబోతున్నారు. ఆల్రెడీ ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ పథకానికి డబ్బులు విడుదల చేయడానికి ఈసీ కూడా పర్మిషన్ ఇచ్చింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్రంలో ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచాంగ్ తుఫాను పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. 11.57 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1289 కోట్ల రూపాయలు అందించనుంది. ఖరీఫ్ రైతులకు 847 కోట్ల రూపాయలు, మిచాంగ్ తుఫాను బాధితులకు 442 కోట్ల రూపాయల సాయం అందించనుంది. ఈసీ ఆంక్షలు సవరించడంతో ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యా దీవెన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను ఎన్నికల కోడ్ కంటే ముందే విడుదల చేయడం జరిగింది. అయినా చాలామంది రైతులకు ఈ డబ్బులు జమ కాలేదు. ఎన్నికల తర్వాత ఈసీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పెండింగ్ అమౌంట్లు విడుదల చేయడానికి ఈసీ పర్మిషన్ ఇచ్చినందున రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను జమ చేస్తుంది. ఈరోజు మే 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఖాతాల్లో జమ అవుతాయి. ఒకసారి మీ యొక్క అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. ఈరోజు కనుక జమ కాని పక్షంలో మరో 2-3 రోజుల్లో ఈ డబ్బులు అయితే మీకు జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి రైతులకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.